సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇవాళ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి అయితే వెళ్తున్నాను. ఓజీ మూవీ ప్రీ రిలీజ్ షో దొరికింది నాకు. సో యాక్చువల్లీ నేను 25th రోజు ఫస్ట్ షోకి అయితే బుక్ చేసుకున్నా, కానీ 2 tickets బుక్ చేసుకున్నాను నాకు మా ఫ్రెండ్కి. ఇక ఇంత లోపలనే ఇక మా జిమ్లో ఒక అన్న ఫోన్ చేసి, బాను నీ దగ్గర షో టికెట్స్ ఉన్నాయి కదా 2, నా దగ్గర ఒక టికెట్ ఉన్నది ప్రీ రిలీజ్ షో, ఎక్స్చేంజ్ చేసుకున్నామని అన్నారు. ఇక ఇంత మంచి ఛాన్స్ ఇక వదులుకుంటానా అని చెప్పి ఇక తీసుకున్నా. ఇప్పుడైతే నేను సింగిల్గా సోలోగా పోవాల్సి వస్తుంది, చూడాలి ఇక. సో ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది కాబట్టి ఇక మా ఇంట్లో ఇప్పుడే దేవునికి పూజ చేసి ఒకటే మొక్కిన, ఎట్లకైనా పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళ హిట్ టాక్ రావాలి, నెగిటివ్ టాక్ అస్సలు రాకుండా చూసుకోవాలని మొక్కిన. సో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడే పూజ అయితే అయిపోయింది దేవుని రూమ్లో. ఇక పవన్ కళ్యాణ్ అవుట్ఫిట్ అయితే ట్రై చేద్దాం అనుకున్నా, కానీ బ్లాక్ షర్ట్ ఒకటే దొరికింది. ఇక ప్యాంటు దొరుకుతలేదు, ఐరన్కి అయితే వెళ్ళింది. ఇక చూడాలి. ఇక గాగుల్స్ ఒకటి తీసుకొని పోదాం. సో హే గైస్, ఇప్పుడైతే టైం వచ్చేసి 8:38 అవుతుంది. షో వచ్చేసి 10 o'clock కాబట్టి మనం అయితే ఒక 1 hour ముందే వెళ్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్తో తగిలితే కష్టం అవుతుంది కదా. మా ఇంట్లో బోరింగ్కి పంప్ వేసినారు, అది మొత్తం నీళ్ళు ఫ్లో అయ్యేది. ఇప్పుడు అది కొట్టేసి ఇక అప్పుడు సినిమా పోవాలి మనం చూడడానికి. ఇప్పుడైతే మనము రాధికా థియేటర్కి అయితే వచ్చినాము, ఈసీఎల్కి. సో గంట సేపు మన ఇంట్లో కూర్చొని అన్ని పేపర్ అన్ని కటింగ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చినాక పేపర్స్ నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. సో ఇక నాకైతే సీట్ వచ్చేసి లోవర్లో దొరికింది. ఇక మెడ పట్టుకుంటే రిపోర్ అయితే చూడాలి. పబ్లిక్ అయితే ఎవరు లేదు, మొత్తం ఖాళీగానే ఉన్నారు ఈ థియేటరు. ఇక 10 o'clock షో కాబట్టి ఇక 10 o'clock వస్తున్నారు పబ్లిక్. తీసుకుని ఈ జిల్లాలో రిటైర్ అవ్వాలి. ఓకేనా? సో గైస్, ఇప్పుడైతే ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ హిట్ ఉన్నది. కొన్ని సీన్స్ చూస్తుంటే అయితే గూస్ బంప్స్ అయితే వచ్చింది. బీజిఎం అయితే సూపర్ ఉంది గైస్. లవ్ సీన్ అని కానీ, ఇంట్రొడక్షన్ అని కానీ, ఇంటర్వల్ ఫైట్ సీన్ అయితే సూపర్ ఉన్నది. ఇక నెక్స్ట్ మనము సెకండ్ హాఫ్కి అయితే పోవాలి, చూద్దాం. ఇంకా బ్రేక్ అయితే ఉంది కదా, ఒక 5-10 minutes బ్రేక్ ఉన్నది. దీని తర్వాత సెకండ్ హాఫ్కి అయితే చూద్దాం. సో ఇప్పుడే మూవీ అయితే అయిపోయింది. సో సెకండ్ హాఫ్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ అన్ని ఓల్డ్ మూవీస్ అయితే యూజ్ చేసినారు. ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ ఆ సీన్స్ చూస్తే. ఇక సెకండ్ హాఫ్లో వచ్చేసి కొంచెం ట్విస్ట్ కూడా ఉన్నది. ఇక సాహో మూవీ కనెక్షన్ రాగానే అయితే ఇక ఫ్యాన్స్ అందరు ఇక కేకలు వేసినారు ఇక మూవీ థియేటర్లో అయితే. అంతా అయిపోయింది, మూవీ అంతా అయిపోయింది అనుకున్నారు, అందరు లేచిపోయినారు, కొందరు వెళ్ళిపోయినారు కూడా. ఆ టైంలో ఒక చిన్న సీన్ వచ్చింది పవన్ కళ్యాణ్ది.
ఇక చూడాలి, ఇక మళ్ళీ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. ఇక మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఓజీ పార్ట్ 2 వస్తారు కూడా తెలియదు. సో చూడాలి ఇక. నేనైతే ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసినాను. సో టైం చూస్తే 2 అవుతుంది. సో మీ అందరికీ ఓవరాల్ మూవీ రివ్యూ ఎట్లుందంటే, మూవీలో ఇంత ల్యాగ్ లేదు, ఇంత కన్ఫ్యూజన్ లేదు. మూవీ అయితే సూపర్ ఉన్నది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా మూవీ ఒక రేంజ్లో పోయింది. మొత్తం ఇట్లా హైప్లైన్ ఉన్నారు కానీ ఎక్కడ ఇంత డౌన్ కూడా కాలేదు మూవీ. అంత బాగుంది మూవీ. యాక్టింగ్ పవన్ కళ్యాణ్ అన్న యాక్టింగ్ బాగుంది, బీజిఎం బాగుంది, డైరెక్టింగ్ ఇంకా బాగుంది. ఫైట్ సీన్స్ అయితే చెప్పొద్దు. ఇట్లా చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి బాబా. ఇట్లా హెడ్లైట్ ఇట్లా లేచుకొని ఇట్లా అంత బాగుంది మూవీ. సో ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.